జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. ఆదర్శమూర్తి, ప్రేమమూర్తి, అన్ని ప్రాణులపై సమభావన కలిగిన శ్రీరామచంద్రుని గుణములను తెలిపే రామనామ మహిమను వినండి, పలకండి, సులువుగా ఈ కలియుగంలో ధరించండి. రామనామ మహిమను తెలిపే రామనామ సంకీర్తనలో ఒక్కో వీడియోలో 2 కీర్తనలు, వాటి భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కదా. పిల్లలకు నేర్పించండి, సుఖాన్ని పొందండి. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, సృష్టి స్థితి లయ కారణంబగు సూక్ష్మరూపము రామనామము, శిష్టజనముల దివ్య దృష్టికి స్పష్టమగు శ్రీరామనామము. ఆది కానీ అంతము కానీ సమానమైనది కానీ ఎక్కువ కానీ లేనివాడు, సృష్టి చేయువాడు, నడిపించువాడు, లయం చేయువాడు, ఒక చిన్న ధూళి రేణువు నుండి బ్రహ్మాండమంతటా ఉన్నటువంటి వాడు ఆ దేవాది దేవుడు నారాయణుడే. ఎవరైతే ఉత్తమమైనటువంటి గురువులను ఆశ్రయించి వారి ద్వారా రామ మహిమను తెలుసుకొని ఆ లీలలను నిరంతరము కూడా మనసులో స్మరించుకుంటూ ఉత్తమంగా జీవిస్తున్న భక్తులకు వారి దృష్టికి స్వామి కనిపిస్తారు, గోచరిస్తారు. అటువంటి మనుషులు స్వామిని చూడగలుగుతారు, స్వామితో మాట్లాడగలుగుతారు, స్వామిలో ఐక్యమవుతారు. అందుకే రామనామము పలకండి, రామనామము రమ్యమైనది. రామనామాన్ని పలకండి, 10 మందికి పంచండి, స్వామి అనుగ్రహాన్ని పొందండి, హిందూ ధర్మాన్ని కాపాడండి, హిందూ మతాన్ని నిలబెట్టండి. ఇప్పుడు అన్య మతాలు ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి హిందూ ధర్మాన్ని నిలబెట్టే బాధ్యత అందరిపైన కూడా ఉంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్ అని కామెంట్ మాత్రం తప్పనిసరిగా చేయండి. హరే కృష్ణ.